వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. అందుకే రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్ 420 పార్టీ విలేకరుల సమావేశంలో మహిబాద్ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత ఒక పీసీసీ ప్రెసిడెంట్ రావాలి, రేవంత్ రెడ్డి రావద్దని చెప్పేసి ఓ మాట అనుకొని మళ్ళీ చిట్ట చివరిలో వాళ్ళకే ఇన్ఫ్లుయెన్స్ రిపోర్ట్ ద్వారా ఈ సమాచారంలో అరే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు కేటీఆర్ గారు స్పష్టంగా కూడా కోస్గిలో ఏదైతే లగచర్ల రైతులందరితో అక్కడ మీకు నిన్న రైతు ధర పెట్టినో నేను కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అసలు ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఆడ కనపడి స్పష్టంగా కేటీఆర్ గారు ఒక సవాల్ ఇస్తుంది, మీరు రాజీనామా చేయండి 50,000 కంటే బీఆర్ఎస్ 50,000తో మా అభ్యర్థి గెలిచిన అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ప్రజల్లో వచ్చిన కసి అక్కడ ఉన్న వ్యతిరేకత చూస్తే 100% రాహుల్ గాంధీకి అర్థమై ఉంటుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలోనే గంత వ్యతిరేకత ఉందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు, ఇవాళ అమ్మల అయ్యల యొక్క పెన్షన్ల విషయంలో కావచ్చు, మా ఆడబిడ్డల యొక్క తులబంగారం ఇస్తామన్న విషయం కావచ్చు, రకరకాలు చెప్పుకుంటే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ 420 ఇచ్చిన హామీలు 420గానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ చరిత్రలు ఇచ్చిపోతారు. ఎందుకంటే ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు ఎంచుకున్న తర్వాత ఇవాళ వాళ్ళు తిరుగుబాటు చూస్తా ఉన్నారు. అంటే నేను అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం కాలం 14 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకంగా మూట పట్టుకుందంటే రేపు రానున్న ప్రజలు తప్పకుండా చెప్తారు. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ భయపడే రాహుల్ గాంధీ యొక్క పర్యటన ఇవాళ ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు కలిసి ఒక సమావేశం పెట్టుకోలేని దుస్థితి ఉంది కాబట్టి వాళ్ళ ప్రజల తిరుగుబాటు చూసే ఇవాళ రాహుల్ గాంధీ యొక్క పర్యటన రద్దని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. పాణ్యం మండల కేంద్రంలోని ఇందిరా చెంచు కాలనీలో గిరిజనులకు మంజూరైన గృహ నిర్మాణాల భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చరితారెడ్డి గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సుమారు 167 గృహాలు మంజూరు కావడం జరిగిందని, గిరిజనులు గృహ నిర్మాణాలను సద్వినియోగం చేసుకుని వారి జీవన విధానాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, సంబంధిత వివిధ శాఖల అధికారులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి భక్తులు ఒక్కొక్కరిగా సంతోషిమాత అమ్మవారికి అభిషేకం చేయడం కల్పించామని అర్చకులు పూర్ణ అన్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని దారా రాజ్యలక్ష్మి గారి సంతోషిమాత జ్ఞాన మందిరంలో మాఘశుద్ధి పౌర్ణమిని పురస్కరించుకుని సహస్ర కళాభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో 1000 రాగి కలశంల నీటితో అభిషేకం భక్తులచే నిర్వహించారు. నిత్యం ఆలయంలో అర్చకులే గర్భగుడిలోకి వెళ్లి అభిషేకం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు మాఘశుద్ధి పౌర్ణమి సందర్భంగా సంతోషిమాత అమ్మవారికి భక్తులచే అభిషేకం చేయించడం జరిగిందని, ఆలయంలో భక్తులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అర్చకులు పూర్ణ తెలిపారు. Baba
ఈరోజు మాఘశుద్ధ పౌర్ణమి అండర్ రోడ్లో శ్రీ సంతోషి మాత జ్ఞాన మందిరం నందు ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీమతి దారా రాజలక్ష్మి అమ్మగారు ఏర్పాటు చేసినటువంటి సహస్ర కలశాభిషేకం అంటే 1000 రాగి చెంబులతో అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులచే గర్భగుడిలోకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తులు ఆ యొక్క చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం ఈరోజు ఉదయం 5 గంటల నుండి ఆ చెంబులో నీళ్లు పోయడం, అందులో పూలు అన్నీ వేయడం, తమలపాకులు, ఇప్పుడు పూజా కార్యక్రమం దగ్గర పడ్డది. మరి ఒక 10-15 నిమిషాలు అభిషేక కార్యక్రమం కూడా మొదలవుతుంది. అలాగే ఈ పూజ చేసే ప్రతి ఒక్క అభిషేకం చేసే ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి చీరే గాజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహా అన్న ప్రసాదం వితరణ కూడా ఉంది 12:30కి. వచ్చిన భక్తులందరికీ కూడా అంటే సంతోషమాత అంటే పులుపు పనిచేయదు కాబట్టి ఎవరు కూడా తినకుండా వస్తారు. ఏం తినకుండా వచ్చిన వాళ్ళే గర్భగుడిలో వెళ్ళి అభిషేకం చేసే అవకాశం కూడా వాళ్ళకి కూడా మనం అన్నప్రసాదంగా అన్నదానం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క దీవెన పొంది అమ్మవారి ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఏంటంటే సంవత్సరానికి ఒకటే రోజు. ఇప్పుడు మామూలుగా మేము ప్రతిరోజు వెళ్తాం అభిషేకం చేస్తాం, కానీ ప్రతి ఒక్క భక్తులు కూడా గర్భాలలోకి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అది ఈరోజు ఒక్క రోజు కావున భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఈ అభిషేకం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. డాక్టర్ శంకర్ శర్మ గారు ఘంటసాల గురించి మాట్లాడుతూ దైవం మానుష రూపనే అన్న సూక్తి ఘంటసాల గారి విషయంలో ఆయన నిజంగా దైవ స్వరూపుడు. మానవాళికి తన జ్ఞానామృతం ద్వారా ఎన్నో రోగాలను నయం చేస్తూ ఆరోగ్యాన్ని పంచి ఇచ్చిన మహామనిషి అని కొనియాడారు. భేషజాలు ఈర్ష్య ద్వేషాలు లేని నిష్కలమైన నిర్మల హృదయుడు ఘంటసాల అని పొగిడారు. ప్రపంచమంతా గర్వించదగ్గ గాన గంధర్వుడు ఘంటసాల అని ఆయనను స్మరించుకోవడం ఈరోజు చాలా ఆనందకరమని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈరోజు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 51వ వర్ధంతి సందర్భంగా పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి సభ్యులు అయకర భవన్ ఎదురుగా ఉన్న ఘంటసాల గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు మాట్లాడుతూ హే కృష్ణ ముకుంద మురారి అని ఘంటసాల గారు గొంతెత్తి పాడితే ప్రపంచమే ఉలిక్కిపడి చూస్తుంది. ఆయన వర్ధంతి ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ సంస్థ 3 పువ్వులు 6 కాయల్లాగా కార్యక్రమాలను నిర్వహించాలని ఆశిస్తున్నానని తెలిపారు. సీఎల్పీకి పిలవకుండా అవమానించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎందుకు సిగ్గనిపించడం లేదో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అరికెపూడి గాంధీ. అలాంటి అరికెపూడి గాంధీకి చైర్మన్ పదవి ఇవ్వడం మాకు నచ్చలేదు. ఆ కుర్చీకి అర్హులు మాజీ మంత్రి హరీష్ రావు మాత్రమే. పబ్లిక్ అకౌంట్స్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఎల్ఫీ కార్యాలయంలో బీఆర్ఎస్ సభ్యులు మాజీ మంత్రి శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ వీప్ సత్యవతి రాథోడ్ దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాం. ఈరోజు కూడా అదే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పోయిన సమావేశంలోనే మా గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, రమణ గారు, కమలాకర్ గారు మేమందరం కూడా చెప్పాం, ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు పనిచేశారు, ఇది సరి అయింది కాదు. ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెసా? కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చి ఉంటే కేసీఆర్ గారి ఆలోచన మేరకు వారిచ్చిన పేరుని ప్రకటించాల్సిన మీరు మా పార్టీ ఎవరిని ఇవ్వాలనేది కూడా నిర్ణయించడానికి మీకు హక్కు లేదు, కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పాం. ఇవాళ ఎంత దిగజారుడు తనమంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మరి ప్రయత్నం ఇవాళ న్యాయస్థానం కూడా వారి మీద మొట్టికాయలు వేస్తుంది. ఎన్ని రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పి అడుగుతున్న క్రమంలో మొన్న సిఎల్పికి కూడా వాళ్ళని ఆహ్వానించకుండా అవమానం చేసినా సిగ్గు లేకుండా వాళ్ళు పార్టీ మారి మరి నిజంగా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఈ విధంగా కొనసాగటం అనైతికం. వాళ్ళను వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సూచించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారికి మరి ధర్మంగా అది రావాల్సి ఉంది. నామినేషన్ వేయని గాంధీని వేశారు, కానీ నామినేషన్ వేసిన హరీష్ రావు గారిని ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు. కాబట్టి మరి ఈ విషయాన్ని ఆఖరి వరకు కూడా మేము ఇదే పోరాటం కొనసాగిస్తాం. మీ నిర్ణయం మార్చుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్కు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా కఠిన ఆకాంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్గా మారుస్తామని అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్లో నిత్యం 1.44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేస్తున్నారని అధికారులు తెలిపారు. వరంగల్ సిపి అంబర్ కిషోర్ నేడు ఐనవోలు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం ఐనవోలు పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ భవన పరిసరాలను పరిశీలించారు. అనంతరం శివరాత్రి పండుగ వేళ ఐనవోలు దేవాలయంలో బందోబస్తు వివరాలను ఎస్ఐ శ్రీనివాస్ను సిపి అడిగి తెలుసుకున్నారు. సిపి వెంట ఏసీపీ తిరుపతి ఉన్నారు. అది ఇది ముందు కూడా పెట్టారా? ఎంట్రన్స్ పెట్టినా సార్. ఇక్కడ బయట నుంచి చూస్తే బయట నుంచి గేట్ మీద ఉందా? ఇక్కడ ఉంది. గేట్ మీద కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా నూతన గోకులం షెడ్ ప్రారంభోత్సవం, సీసీ రోడ్లు మరియు త్రాగునీటి చెరువుకు నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సహరాబి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి రామంజనేయులు, ఎంపీడీఓ నాగశేషాల రెడ్డి గారు, మైనర్ ఇరిగేషన్ డిఈ నాగరాజు గారు, పంచాయతీరాజ్ డిఈ నాగిరెడ్డి గారు, ఏఈ రవిమోహన్ రెడ్డి, సచివాలయం ఉద్యోగులు, మండల నాయకులు పుస్లూరు ప్రభాకర్ రెడ్డి, కాంట్రాక్టర్ సుల్తానా బాషా, గ్రామ నాయకులు జుబేబా, షఫీ, జనసేన పార్టీ సలాం, ఐటీడీసీ హుసేన్, మహబూబ్ బాషా, వామ, సముద్రం, కోటి మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దయాకర్ రావు సమక్షంలో శాతాపురం దుబ్బాతండ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బూకే యాకూబ్తో సహా 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ వేణు, ఎడవెల్లి కృష్ణ, మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పక్క పక్కన కొంచెం
జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం యువజన నాయకత్వం యువజన నాయకత్వం జై తెలంగాణ మంత్రాలయం మండలం చెట్నహల్లిలో వారం రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజిక వర్గాల మధ్య భూ వివాదం గ్రామ సమస్యగా మారింది. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఎస్పీ ఉపేంద్రబాబు, తహసీల్దార్ రవి చేట్నహల్లి గ్రామానికి చేరుకొని శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి శ్మశాన వాటిక స్థలం పరిశీలించారు. తొందరలో శ్మశాన వాటిక సమస్య పరిష్కరిస్తామని ఇరు వర్గాలకు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నచ్చజెప్పి హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా శ్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజిక వర్గాల మధ్య భూ వివాదం కొనసాగుతుంది. రెండు సామాజిక వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉంది. ఉన్నతాధికారుల సమస్య తొందరగా పరిష్కరించకపోతే సమస్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పరిష్కారం చేస్తానని చెప్పాడా పూర్తి అన్యాయం గెలిచినప్పుడు ఇట్లా ఉందామండి ఏ ప్రాబ్లం లేదు. అతను యాదో న్యాయం చేస్తానని చెప్పాడు కదా, న్యాయం మంచి చెప్పాడు. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి ఐటీఐ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 6 ట్రేడ్లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను మార్చి 1వ తారీఖు 2025 నాటికి పూర్తి చేయాలని, నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత పరికరాలను అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పిల్లల మధ్యలో వస్తుంది బాగుంటుంది. అగ్రికల్చర్ సంబంధించిన ఐటీఐ కొట్టుంది. సంగారెడ్డి బిఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్టేడియంకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేయడం జరిగింది. అందులో ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, కబడ్డీ, షటిల్, చెస్, హ్యాండ్బాల్, వాలీబాల్, జిమ్ మరియు అవుట్డోర్లో సింథటిక్
మరియు అవుట్డోర్లో సింథటిక్ 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, బాక్స్ క్రికెట్ అన్ని క్రీడలను అభివృద్ధి చేయటకు గాను సుమారు 32 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్తో పాజీ ఆనంద్ కిషన్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతీలాల్, యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మేజర్గా ఏంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం మనకు స్పోర్ట్స్ హాస్టల్ ఉండే, అవకాశం ఉంటే ఈసారి స్పోర్ట్స్ హాస్టల్ మళ్ళీ ఏర్పాటు చేయాలని, కొత్త బిల్డింగ్ కట్టాలని, అట్లాగే ఫుట్బాల్ మ్యాచ్ కోచ్ కానీ, వాలీబాల్ కోచ్ కానీ, అట్లాగే ఇవి ఇంకా లైటింగ్ ఏర్పాట్లు కానీ, ఇండోర్ స్టేడియం కావాలని. ఈ ఇండోర్ స్టేడియం చాలా పెద్దగా ఉండాలి. ఇండోర్ స్టేడియం కూడా ఏంటంటే ప్రధానంగా అందులో ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, వాలీబాల్ అండ్ ఇండోర్ స్టేడియం ఏమున్నాయి ఇంకా జిమ్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, ఇవన్నీ కూడా షటిల్ కూడా ఇవన్నీ ఇండోర్ స్టేడియంలో ఉండాలి. మిగతా అన్ని క్రికెట్కి సంబంధించి కానీ ఫుట్బాల్కి సంబంధించిన కోచెస్ లేరు. అంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ మనకు ప్రధానంగా దాదాపు 5-6 కాన్స్టిట్యూన్సీలో కానీ చుట్టుపక్కల విలేజెస్ ఈ గేమ్లో ఇంట్రెస్ట్ ఉంటారు. ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఆడుతుంటారు. కాబట్టి కొంత మనం దాదాపు అందుకే ఒక 32 కోట్లతో దీన్ని డెవలప్ చేయాలని మన వాళ్ళందరూ, నా సంతు కానీ, సేటు, మన కిరణ్, చాలా రోజుల నుంచి మనం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే లోకల్గా డిమాండ్ స్టూడెంట్స్ వైపు నుండి, ఎంప్లాయీస్ వైపు నుండి ఎవరైతే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఉన్నది. మనం పోయిన గవర్నమెంట్లో 10 years ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దట్ శివసేన రెడ్డి ఇప్పుడు దాని చైర్మన్ ఉన్నావు కాబట్టి దీన్ని ఈరోజు ఇది ఒకటి కొంత పెట్టిస్తే బాగుంటుంది. అది జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని మానాల శ్రీ నల్లగుట్ట నరసింహస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారికి మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాగా స్వామివారి బ్రహ్మోత్సవాలు రథయాత్రతో ముగించనున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఇక్కడ ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున జాతర జరుపుకొని భక్తులు వారి మొక్కులను స్వామివారికి అర్పించుకుంటారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని ఖండించిన జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవాలయ అర్చక బృందం అట్టి దాడిని ఖండిస్తూ రంగరాజన్కు పూర్తి మద్దతు తెలుపుతున్న కొండగట్టు ఆలయ అర్చక బృందం. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే
మన ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్ట అర్చక బృందం తరఫున చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారికి మేము మద్దతు తెలుపుతున్నాము. అదేవిధంగా మనకు ఆన్లైన్ మాధ్యమంలో కూడా తెలుస్తుంది, రామరాజ్య స్థాపకులు ఎవరో వెళ్ళి మన రంగరాజన్ గారిని కూడా బాధ పెట్టినట్టుగా వారి మీద దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మేము ఇది కొండగట్ట ఆంజనేయ స్వామి దేవస్థానం వైదిక బృందం తరఫున ఖండిస్తున్నాం. వారికి మా కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయానికి వారి తండ్రి గారినటువంటి సౌందర్య రాజన్ గారు కూడా అవినాభావ సంబంధం కారణంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆలయంలో ఉండే అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుని నమ్ముకొని వారికి సేవ చేస్తున్నారు. వారు రామరాజ్య స్థాపనకి ఎప్పటి నుండో కూడా పాటుపడుతున్నారు. ఎవరో కొత్తగా వచ్చి వారు నేర్పవలసింది కూడా ఏమీ లేదు. వారు నేర్పాలనుకుంటే కూడా వారు మత మార్పులు చేస్తున్నట్టు హిందువులను మార్చాలే తప్ప అర్చకుల మీద ఇలా దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుడు సేవ చేస్తూ భక్తులకు హిందూ సామ్రాజ్యాన్ని భక్తిని పెంపొందిస్తున్నారు. రంగరాజన్ గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం, అక్కడ వెళ్ళి చూసినట్టయితే హిందువుల యొక్క గొప్పతనం వారు చేస్తున్నటువంటి సేవలు కూడా మనం ఎంతో కూడా ప్రశంసనీయంగా ఉంది. వారు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టంలో కూడా అనేక మార్పులు చేయడానికి వారు కానీ వారి తండ్రి గారు సౌందరరాజన్ గారు కూడా పాటుపడి ఉన్నారు. మాలాంటి వంశపారంపర్య అర్చకులందరూ కూడా కలుపుకొని గత కొన్ని సంవత్సరాలుగా కూడా వారు సేవ చేస్తున్నారు. అలాంటి వారిని దాడి చేయడానికి మేము అందరం కూడా ఖండిస్తున్నాం. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మా యొక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఏ దేవాలయంలో అర్చకులు అయినప్పటికీ కూడా ఏ ఆగమమైనా కావచ్చు, ఏ సాంప్రదాయమైనా కావచ్చు, అర్చకులందరికీ కూడా వారు వెన్నుదండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీమతి రామానుజానమ. జయ హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.